కష్టము మీకు మీరు గుర్తురాని క్షణానికి జాగరణ అని పేరు. లేచుండి ఆలోచన లేకపోతే దానికి జాగరణ అని పేరు. దేవుణ్ణి మర్చిపోయిన వాడు నాస్తికుడు కాదు, ప్రేమని గుర్తుపట్టిన వాడు నాస్తికుడు అంతే. ఆలోచనలో స్వార్థం లేకపోతే ఉపవాసము, మనసులో ఆలోచన లేకపోతే అది జాగరణ అంతే. శివరాత్రి ఎప్పుడైతే మనసులో ఈ 5 పంచేంద్రియ జ్ఞానాలు, ఈ త్రిగుణాలు పోతాయో అది శివ కళ్యాణం అవుతుంది. ప్రేమకి శివుడు అని పేరు. ఇప్పుడు మీరు మర్చిపోయిన ఎవరిని? శివుని మర్చిపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని ప్రేమపడి, నిస్వార్థంగా ప్రేమపడి మిమ్మల్ని సహాయం చేసిన వాడిని మీరు మర్చిపోయిన క్షణం, మీరు ఎన్ని ఉపవాసాలు ఉండండి, ఎన్ని జాగరణలు చేయండి, ఎన్ని దేవాలయాలు కట్టండి, ఎన్ని యాత్రలు చేయండి, మీకు వచ్చే ఫలం మాత్రం శూన్యమే. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు ఒక్క క్షణంలోనే ఉంది మీ అప్పులు తీరేవి, మీ సమస్త బాధలు తీరే క్షణం. ఆ క్షణం రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ క్షణమే ఇప్పుడే ఉంది. అది ఎలా ఉంది అంటే ఆ క్షణాన్ని ప్రేమతో నింపుకోండి, తప్పకుండా అయిపోతుంది. ఎంతకంటే సీక్రెట్ ఉంటుంది. ఒక్క గడియ పేరే శివరాత్రి. శివరాత్రి ఒక్క గడియలో మీకు ఒక్క క్షణం కోరిక లేకపోతే, ఒక్క క్షణం ప్రేమతో ఉండగలిగితే, ఒక్క క్షణం నిస్వార్థంగా ఉండగలిగితే, ఒక్క క్షణం నీకు సహాయం చేసిన వాడిని మర్చిపోకుండా ఉండగలిగితే శివరాత్రి ఉపవాస ఫలితం క్షణం లభిస్తుందని చెబుతున్నాను నేను. ప్రతి క్షణము శివరాత్రి అవుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. శివస్వరూపులైన మీ అందరికీ అనేక నమస్కారాలు. ఇందాక అందరి మొహాల్లో ఒక ఆనందోత్సాహాలు, కళ్యాణం జరుగుతున్నంతసేపు ఒక క్షణం నేను చూశాను అందరినీ. ఒక క్షణం అందరు భయపడ్డారు. ఆ క్షణం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ కుర్చీ వేసి మైకి పెడుతున్నారో అప్పుడు భయపడ్డారు. మొదలైతే కార్యక్రమం. సరే, మిమ్మల్ని ఏం భయపెట్టను ఎక్కువసేపు. నాకు ఒక 1/2 గంట సమయం కేటాయించారు మేనేజ్మెంట్ వారు. అందుకని ఒక 2 నిమిషాలు, నేను చెప్పేది ఏం లేదు కానీ ఒక 2 మాటలు మీతో పంచుకొని, శివరాత్రి కదా, శివరాత్రి అనగానే మనందరికీ వినపడే మాటలు ఒకటేమో కూర్చోండి అన్న, మీరు కూడా కూర్చోండి, నిలబడకండి. శివరాత్రి అనగానే మనందరికీ కూడా అందరికి గుర్తొచ్చేది ముందుగా ఒకటేమో జాగరణ, రెండోది ఉపవాసం. భక్తులకి ఏమో సంతోషం, నాలాంటి వాడికేమో భయం. ఉపవాసం ఉండాలా, లేచి ఉండాలనే భయం. సరే, ఎప్పుడు ఆ గురువుగారు మొట్టమొదటినే ధైర్యం చెప్పారు, నీకు ఆ భయం లేదు, అందుకనే ఒక భయపడను. భక్తుడికి ఏంటంటే సంతోషం, శివరాత్రికి హాయిగా జాగరణ చేయాలి, ఉపవాసం చేయాలి అని అందరిలో ఒక ఉత్సాహం బాగుంది. అయితే శివరాత్రి అనేది ఒక మాఘమాసంలో ఈ త్రయోదశి రోజు, ఏదో సంవత్సరంలో ఒక రోజు, ఒక మాసంలో వచ్చే పండగ కాదండి శివరాత్రి అంటే. ఏదో ఒక రోజుకి కాలంలో ముడి వేశాం. కానీ నాకు తోచింది, నా మనసుకు తోచిన మాట మీతో పంచుకుంటాను. నేను
ఒకవేళ తప్పు ఉంటే మీరు సరి చేయొచ్చు, అవకాశం మీకు ఉంది, స్వేచ్ఛ కూడా మీకు ఉంది. దాన్ని ప్రీవిల్ అన్నారు. గురువు చెప్పేవాడు తప్పు చెప్పినా సరిగ్గా అర్థం చేసుకునేవాడు స్వేచ్ఛకి ప్రీవిల్ అని పేరు. స్వేచ్ఛ కదా. సరే, అయితే శివరాత్రి అంటే ఇప్పుడు ₹1 ఇవ్వాలంటే 3 పైసలు కలిస్తే కానీ రూపాయి అవుతుంది. అట్లానే కొన్ని సెకండ్లు కలిస్తే కానీ 1 నిమిషం కాదు, కొన్ని నిమిషాలు కానీ కదిలితే కానీ 1 గంట కాదు. 1 గంట అంటే కొన్ని అనేక సెకండ్లు అనే కదా, లేదా అనేక నిమిషాలని కదా మనం అంటాం. అవునా కాదా? అయితే మొత్తాన్ని కలిపి టైం అంటాం. టైం ఎంత అయిందంటాం కానీ ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు అయింది అనం కదా. అది లేకుండా గంట లేదు, నిమిషాలు లేకుండా గంట లేదు, సెకండ్ లేకుండా నిమిషం లేదు. సెకండ్ గడవకుండా నిమిషం గడుస్తుంది ఏమిటి? సెకండ్ గడిస్తే కానీ నిమిషం గడవదు. కాబట్టి ఆ మొదటి కదలికలోనే గంటలు ఉన్నాయి, ఆ మొదటి కదలికలోనే నిమిషాలు ఉన్నాయి, ఆ మొదటి కదలికలోనే సెకండ్లు ఉన్నాయి. అలానే శివరాత్రి అంటే రోజు మొత్తం మీద అనేక గడియలు కలిస్తే కానీ ఆ రోజు అవ్వదు. గడియలు అంటారు. గంటలని మనం ఉంటున్నాం కానీ గడియలు కదా. గడియలు అయితే ఆ గడియల్లో కొన్ని క్షణాలు ఉంటాయి. ఒక్క క్షణంలోనే సృష్టి స్థితి లయము, ఆ క్షణంలోనే త్రికాలాలు, త్రిగుణాలు, సమస్తము ఇమిడి ఉందండి ఒక్క గడియలో, ఆ ఒక్క సెకండ్లో. అది రోజంతా ఓంకారం చేస్తుంది మైకు. రోజంతా కూడా ఆ ఒక్క గడిస్తే రోజు అవుతుంది. మనుషులు వేళ్ళేటు ఉన్నా కానీ ఇప్పుడు మైకులు కూడా వేళ్ళేస్తున్నాం. సంతోషం. కాబట్టి ఆ ఒక్క గడియ కాలంలో ఉండే శివరాత్రి. అది శివరాత్రి లేకుండా రోజు లేదండి. శివరాత్రి లేకుండా కాలమే లేదు. శివరాత్రి లేకుండా అనుభవమే లేదు. శివరాత్రి అనేది ఏమిటి అంటే మన పూర్ణ అనుభవం. ఇది శివరాత్రి. ఇకపోతే రెండో మాట మీతో చెబుతాను నేను. జాగరణ అనే మాట ఒకటి ఉంది, తర్వాత ఉపవాసం అనే ఒక మాట ఒకటి ఉంది. జాగరణ అనే మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలిసింది, తెల్లవారులు ఏవో శివాలయానికి వెళ్ళటం, లేదా తెల్లవారులు లేచి ఉండటం. జాగరణ అంటే ఉద్దేశం ఏంటంటే నిద్రపోకుండా ఆ సూర్యోదయం అయ్యేంత వరకు లేచి ఉండటాన్ని జాగరణ అంటాం. అది ఎట్ట గడిపావని కాదు, నువ్వు లేచున్నావా లేదన్న లెక్క. శివుడికేమో నువ్వు లేచున్నావా లేదా అని కాదు, నువ్వు ఎట్ట గడిపావని ఆయన లెక్క. కొద్దిగా తేడా ఉంది ఇద్దరిలో. భక్తుడేమో లేచున్నాను లేదో చూసుకోమంటాడు, శివుడు ఏమిటంటే ఎట్ట లేచున్నావో చూసుకోమంటాడు ఆయన. ఇది ఇద్దరు ఎప్పుడు పోట్లాంటి. సరే, అది కానివ్వండి. జాగరణ అంటే తెల్లవాళ్ళు లేచి ఉండటం నిద్రపోకుండా. మన నిద్ర వస్తున్నా కూడా ఇట్లా అంటూ కూడా అసలు నిద్రపోయింది తెలియదు కానీ లేచిందే తెలుసు మనకి కదూ. మన జాగరణ అని పేరు ఏంటంటే నిద్రపోయిన లెక్కలోకి రాకుండా లేచిన దాన్ని లెక్కలోకి తీసుకుంటాము. అప్పుడు ఎన్ని కురికిపాట్లు పడ్డాము. ఎవరైనా భార్య ఉంటే కానీ చెప్పదు, చాలే పార్వతి పక్కన ఉండాలి. సరే కానివ్వండి. జాగరణ అంటే మన ఉద్దేశం లేచి ఉంటాం. ఈ ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే అన్నం తినకుండా ఉంటాం, ఏదో ఒకటి తింటాం. అన్నం తినకుండా మన దృష్టిలో తింటాం అంటే అన్నం మాత్రమే తిన్నట్టు. అన్నం తినకుండా ఉప్పుడు పిండి తినండి, మైదా పిండి తినండి, గోధుమ పిండి తినండి, మీరు బూరెలు తినండి, గారెలు తినండి, అరటిపళ్ళు డజన్ తినండి, 2 డజన్లు అక్కడ పెట్టారు. అవి కాదు లెక్క. మన దృష్టిలో అన్నం తిన్నామా లేదా, శివుడి లెక్క నువ్వు ఏం తిన్నావా లేదా లెక్క. ఆయనకి ఏం తిన్నావు, ఏం తినకుండా ఉన్నావా, ఏం తిన్నావా. మన లెక్క ఏంటి, నేను అన్నం లేదు కాబట్టి ఉపవాసం కింద తీసుకోమంటాం. అది పంచాయతీ. లేచి ఉండటం దగ్గరేమో లేచున్నాను లేదో చూసుకోమంటాం మనం. ఎట్ట లేచున్నావో ఒకసారి చూసుకోమంటాడు ఆయన. నేనేం అన్నం అయితే తినలేదు కదా అని అంటావు, అసలేమో ఏదో ఒకటి తిన్నావు కదా అంటాడు ఆయన. ఎట్లండి అట్లా అయితే ఇస్తాడు ఆ శివుడు. జాగరణ అనే మాటకు అర్థం ఏమిటి అంటే, జాగరణ అంటే తెల్లవాళ్ళు పనిచేస్తే సత్యార జాగరణ అయిపోయింది, పనిని కూడా జాగరణే అంటారు.
ఏదైనా పని చేస్తే కూడా జాగ్రత్త కాదా? ఎక్కడన్నా తెల్లవాళ్ళు పని చేసి వస్తే అబ్బాయి నిద్ర ఎక్కడ పోయి జాగరణ, తెల్లవాళ్ళు జాగరణ పని చేయటమే, ఆ పని విసుకొచ్చే పనిని కూడా జాగరణే అంటాం మనం. తర్వాత పొద్దునే భార్య అడుగుతుంది భర్తని, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని. అయ్యే నిద్ర, తెల్లాలు జాగారమే సరిపోయింది అంటాడు. జాగారం అంటే అర్థం ఏమిటంటే అతని ఉద్దేశంలో నిద్రపోయాను పోలేదని కాదు, ఆలోచనలు పట్టలేదే ఏమో నిద్రపోతాను, గురకబెట్టి నిద్రపోతాను. కొన్ని ప్రశాంతంగా నిద్రపోయినా పర్లేదు, ఒక పక్క గురక, ఆ గురక్కి మళ్ళీ కోపం. నిద్రపోయేది బాగా నిద్రపోవచ్చు కదా, మళ్ళీ లేపడుగుతాడు నిద్రపోతున్నావా అని. అదేంటంటే నిద్రపోతున్నావు, అందుకేగా గురక పెట్టాను. ఒకటేమో నిద్రపోతున్నందుకు బాధ, రెండు గురక పెడుతున్నందుకు బాధ, మూడోది తనకి పట్టనందుకు బాధ, పట్టనందుకు బాధపడుతున్నందుకు మరో బాధ. మొత్తం మీద ఈ బాధ అంతా కలిపికి జాగారం అని పేరు కాదా? ఆ తెల్లాల్లో జాగారమే సరిపోయింది అని అంటలేదా మనం? శివరాత్రికి జాగారమనే వాడుతున్నాడు, ఇంట్లో నిద్ర పట్టకపోయినా జాగారమే అంటున్నాడు, పస్తులు అన్నం తినకపోయినా కూడా జాగారమే అంటున్నాడు, అన్నీ ఎక్కువ పని చేసినా కూడా జాగారమే అంటున్నాడు. అంటే జాగారం అనే పదం ఆహారానికి ఉన్న పనికి కూడా వాడుతున్నాం మనం, కాదండి? కాదా? అవునా కాదా? తప్పు చెప్పానా నేను? వాడట్లేదా? వాడుతున్నాం కదా. జాగారం అంటే అర్థం ఏమిటి అంటే శివ సన్నిధికో లేకపోతే నువ్వు ఉన్న ఇంట్లోనో ఎక్కడన్నా కానీ ఆలోచన లేకుండా నువ్వు ఎంతసేపు ఉన్నావు, అది నిద్రపోయావా లేదా కాదు, నువ్వు నిద్రపోయావా నిద్రపోలేదా అన్నది కాదు. జాగారము అంటే శరీరానికి ఆకలి, ఆహారం ఎట్లనో అన్నమో పిండో ఏదో ఒకటి ఎట్ట ఆహారము, మనసుకి ఆలోచనల ఆహారం, మనసుకి ఆలోచనల ఆహారం. మనసులో ఆలోచన లేకపోతే దానికి జాగారం అని పేరు. లేచి ఉండాలన్నమాట. జాగారం అంటే నిద్రపోతే మళ్ళీ జాగారమేగా. నిద్రపోయామనుకోండి ఆలోచనలు ఉంటాయా? అయినా ఆలోచనలు ఉంటే నిద్ర ఎట్లా పోతాం? ఇది తెలియని వాడము మనం, దాని జాగారం మనం. నువ్వు లేచి ఉండాలి, నీకు ఆలోచన లేకుండా ఉండాలి. నువ్వు లేచి ఉండాలి, నీ శరీరం ఏ పని చేయకుండా ఉండాలి. ఏదైనా పని చేయాలి అంటే మనసు కావాలి, ఆలోచన కావాలి. ఆలోచన ఉన్నా శరీరం పనిచేసినా కూడా అది శివుడి జాగారం కాదు. జాగారము అనే మాటకు అర్థం ఏమిటి అంటే జాగృత అంటే ఆలోచనే లేదు కానీ నువ్వు లేచున్నావు కానీ నీకు ఆలోచన లేదు. లేచి ఉన్నావు, మనసు ఉంది కానీ పని చేయట్లేదు. అంత అద్భుతంగా ఉంది. మనసు పని చేయట్లేదు, శరీరం పని చేయట్లేదు. ఈ క్షణాన్ని సాధించగలిగితే దానికి జాగారం అని పేరండి. మీకు అర్థమవుతుందండి? ఒట్టిగా ఏ ఆలోచన లేకుండా నిద్రపోయి జాగారం అంటే కూడా కొంత ఈశ్వరుడు సంతోషపడతాడు, అబ్బా నిద్రపోయాడని. అందుకని ఎట్లాగూ లేచుండి ఆలోచనలు అయితే ఆగట్లేదు. అందుకని ఆగట్లేదు కాబట్టి నిద్రపోయామనుకోండి, నిద్రపడితే కనీసం ఆలోచనలు లేవు, అది జాగారం కింద లెక్క. నేనైతే అట్లనే తీసుకున్నాను. ఎందుకు కూడా మళ్ళీ మీతో యువతను చెప్పకపోవటమే. జాగారం అనే మాటకు అర్థం ఏంటంటే లేచి ఉండాలి, మెలకుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, కానీ ఒక్క ఆలోచన రాకూడదు, అంతే. నువ్వు తెల్లాళ్ళు లేచి ఉండటం ప్రశ్న కాదు, తెల్లాలి అన్న ఆలోచించావా, అది లెక్కలోకి తీసుకుంటాడు కౌంట్. వెంటనే శివుడు, ఆ క్షణమే శివరాత్రి. అది మీరు తెల్లవార్లు మీరు లేచి ఉన్నారు, ఏదో మైకులు పెట్టుకున్నారు, ప్రభలు, ఏవో డ్యాన్సులు, జాతర అవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఒక క్షణం భక్తిలో లీనమైంది అనుకోండి మనసు, ఆ శివుడిని మన జగ్గపేటలో ఈ రోజున ఇవాళ మన శివరాత్రి బాగా జరుగుతుంది జగ్గపేటలో. అన్ని శివాలయాలు, పెద్ద శివాలయం, మఠం శివాలయం, కాళేశ్వరుడు, జాగేశ్వరుడు, యోగేశ్వరుడు, ఆ తర్వాత మార్కండేశ్వరుడు. జగ్గపేటలో శివ అసలు మనుషుల కంటే శివుడు ఎక్కువ ఉన్నాడు, భక్తుల కంటే శివుడు ఎక్కువైపోయాడు జగ్గపేటలో. అన్ని శివాలయాలు ఉన్నాయి, చిత్రం అది. అన్ని శివాలయాల్లో బాగా చేస్తున్నారు చక్కగా, అది ఒకటి విశేషం. అందుకని ఏమిటి అంటే ఒకటే మాట ఏమిటి అంటే లేచుండి ఆలోచన లేకపోతే దానికి జాగరణ అని పేరు. లేచుండి ఆలోచన లేకపోతే దానికి జాగరణ అని పేరు. ఆ క్షణం కోసమే అది. ఆ తెల్లవాళ్ళు గడిపిన అన్ని గంటల్లో
ఎక్కడో ఒక క్షణం కలుస్తుందండి, అది శివరాత్రి అప్పుడు పూర్తి అయిపోతుంది, అందుకే ఫలం వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే తెల్లవాళ్ళు ఆ డ్రామాలు చూసుకుంటూ, తెల్లవాళ్ళు ఏదో భూ కైలాసు ఇంకే కైలాసు సినిమాలు చూసుకుంటూ, హరికథలు వినుకుంటూ, లేదా భార్యతో కబుర్లు ఆడుకుంటూ ఏదో అట్లా ఏదో టైం గడిపేసి అబ్బా మొత్తానికి ఎప్పుడు ఆరైతుందా ఎప్పుడు ఆరైతుందా ఎప్పుడు ఆరైతుంది ఎప్పుడు ఆరైతుందా, ఈ ఆరవటం ఆరో ఏదో అవుతుంది. అప్పుడు గబగబ స్నానం చేయటం ఏమైంది అని చెప్పని పాపం ఇద్దరు లేచే ఉన్నారు, సరే ఆవిడే చేసి పెడితే తింటే అప్పటికి ఉపవాసం పూర్తి అయిపోయింది. కాబట్టి నేను తినలేదు అని తెలిస్తే దానికి ఉపవాసం అని పేరు. ఏం తినలేదు అని కాదు. ఒక్క క్షణం కూడా ఏ ఆలోచన లేకుండా గట్రా లేచి ఉండటం మనకి చేత కాదు. ఆలోచన లేకుండా లేచి ఉంటామో చెప్పండి, ఆ మేలుకొనడం పేరు జాగరణ. జాగరణ అంటే నువ్వు లేచి ఉండి ఆలోచించకుండా లేచావు కదా, అది లేచి ఉంటావు అంటే. ఆలోచనతో లేవటం కాదు, ఆలోచనల కోసం లేవటం కాదు, లేచి కూడా ఆలోచించకుండా ఉంటావంటే నువ్వు శివుడు. లేచి ఆలోచిస్తే నువ్వు జీవుడు, అంతే. శివరాత్రి జాగరణ అంటే అర్థమైందా మీకు? ఆ ఒక్క క్షణమే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. తెల్లవారులో గడిపితే ఏదో ఒక మొదటి క్షణం వస్తుంది, ఆలోచన లేని క్షణం. ఆ తెల్లవారులో 8 గంటల్లో ఒక్క క్షణం ఆలోచన లేని క్షణం వస్తుంది, నిద్రపోయి కాదు, లేచి ఉండగానే. అప్పుడు నీ శివరాత్రి పూర్తయిపోయింది, జాగరణ అప్పుడు పూర్తయింది. కానీ ఆ క్షణము ఆలోచనలు ఉండగానే, ఇప్పుడు మనం ధ్యానం అని అంటున్నాం, భక్తి అంటున్నాం. ధ్యానం అంటే ఏం లేదు. ధ్యానం అంటే ఇప్పుడు శరీరంతోనేగా పనులు చేస్తాం. పని చేసేటప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? పని మీదనే ఉంటుందా? పూర్తిగా పని మీదనే ఉంటుందా? ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. అంటే సగం దీని మీద ఉంది, సగం దాని మీద ఉంది. పూర్తిగా దీని మీద ఉంటే అది శరీరంతో చేసే ధ్యానం. మనసులో నామం చేసుకుంటాం, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మనసు మొత్తం పూర్తిగా మన మంత్రం మీదనే ఉందా? లేదు. కొంత శివుడి మీద, కొంత దేని మీద ఉంది? తెల్లవాళ్ళు లేచి ఉంటాం, శివ అంటూనే ఉంటాం, ఎప్పుడు ఆరైతుంది. కొంతేమో శివుడి కోసం, కొంతేమో ఎప్పుడు తెల్లారుతుందని. ఎప్పుడు తెల్లారుతుందని ఒకసారి ఒక మనసు, కొంత తెల్లారేదాకా జపం చేస్తుంది, సగమే ఉంది. అర్ధనారీశ్వరుడు కాకూడదు, పూర్తి నారీశ్వరుడు అయితే బాగానే ఉంటుంది. అంటే మనసు, మీరు ఏ పని చేస్తున్నారా, రాస్తున్నారా, చదువుకుంటున్నారా, మీరు ఇంటి పని చేస్తున్నారా, వంట పని చేస్తున్నారా, దేవుడు పూజ చేస్తున్నారా అని కాదు. మీ మనసు దేని ఆ పని మొత్తంలో పూర్తిగా లయమైంది అనుకోండి, అక్కడికి శారీరక ధ్యానం అయిపోయింది. మనసు కూడా మంత్రం ఒకదాని మీదనే ఉందనుకోండి, అది కూడా ధ్యాన అర్హత. అక్కడ ధ్యానం పూర్తయింది మానసికంగా. ఆ అర్హత ఏమవుతుంది అంటే, శివరాత్రి రోజు ఆలోచన లేకుండా తెల్లవారు లేచుండే ఆలోచన లేకుండా ఉండగలిగే స్థితి అప్పుడు వస్తుంది. అది రోజు మనం చేస్తే, అలవాటు చేస్తే, రోజు చేసే పనులలో ఇంటి పని, వాకిలి పని, పొద్దున్న లేచి నువ్వు ఏ పనులన్నా చెయ్యి, పూర్తిగా మనసు పడి చెయ్యి. మనస వాచ కర్మణ, మనసు పూర్తిగా దాని మీద శ్రద్ధ. అందుకనే శ్రద్ధతో పనిచేయి. నువ్వు శ్రద్ధతో పనిచేసావా, ఆ పని ధ్యానం. నువ్వు శ్రద్ధతో మనసుతో ఏదైనా ఆలోచించావా, అది మానసిక ధ్యానము. అది కుదరటం వచ్చింది అనుకోండి, అట్ట నిలబెట్టడం, అప్పుడు నువ్వు దేని మీదైనా మనసు పెట్టడం చేత అయితే, మనసు పెట్టకుండా ఉండటం కూడా చేత అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, సగం దాని మీద పెడుతున్నాం, సగం దీని మీద పెడుతున్నాం. అందుకని పెద్దలు ఏం చెప్పారు జ్ఞానులు, అయితే నేనుగా ఉండు, అయితే నేను లేకుండా ఉండు. ఇప్పుడు ప్రేమ మనం అని వాడుతున్నాం, కానీ మనందరికీ ప్రేమ లేదు. చిన్నబాబు కూర్చోండి, మనకి ప్రేమ లేదు. మనందరికీ జీవితంలో అందరికీ ప్రేమ ఉంది అంటున్నాం. ఒకవేళ స్వార్థంతో పనిచేస్తున్నాం అనుకోండి, ఎవరికన్నా ఏదైనా ఇస్తున్నారు అనుకోండి స్వార్థంతో, అది ఇష్టమే అండి, ప్రేమ కాదు. మీరు స్వార్థం లేకుండా ఏ పని చేసినా, నామం చేసినా కూడా అది ప్రేమతో నామం చేసినా, ప్రేమతో దానం చేసినా. ప్రేమ అంటే అర్థం ఏంటి? స్వార్థం లేకుండా మీరు దానం చేయండి, ధర్మం చేయండి, ఏ పని చేయండి, అది తపస్సు భాగమైపోతుంది. మనం ఏ పని చేసినా ఎంతో కొంచెం అసలు లేకుండా ఎట్టిస్తాను మీరు చూస్తున్నాయి. అసలు లేకపోతే కొద్దిన్నా లాభం లేకపోతే వ్యాపారం ఎందుకు అవుతుంది? అందుకని కొంతన్నా స్వార్థం ఉంచుకొని చేస్తాం ఏ పనైనా.
అంటే అది ఇష్టమే అండి, ప్రేమ కాదండి. నిస్వార్థంగా చేశారనుకోండి ఏ పనైనా, అది తపస్సుతో సమానం. శివరాత్రి అది మీకు అర్థమైందండి. మీ మనసులో కించిత్ ఆలోచన దేని గురించి ఉన్నా కూడా అది జాగరణ కాదు, అదేంటి ఆలోచన కిందనే వస్తుంది. అయితే అట్లా మరి తెల్లవాళ్ళు లేచి ఉంటున్నాం కదండి, ఏదో ఒక ప్రబ్బళ్ళు చూస్తాము, జనాన్ని చూస్తాము, లేదా శివుని చూస్తాము, ఏం చూస్తామో లేచే ఉంటాం. మరి ఆకలి కాకుండా ఉంటుందో, ఏదో ఒకటి తినకుండా ఉంటామో తింటాం. మరి ఫలం లేదా అంటే ఫలం ఉంటుంది. అనారోగ్యం ఉంటే అనారోగ్యం పోతుంది, పెళ్లి కాబట్టి పెళ్లిగా అవుతుంది, అప్పుడు కానీ పెళ్ళి అవ్వదు, అప్పుడు తర్వాత పిల్లలు అయితే పిల్లలు కొడతారు, ఇల్లు కాకపోతే ఇల్లు వస్తుంది, ఉద్యోగం లేదా ఉద్యోగం వస్తుంది. అందుకనే చేసిన పని 10 సార్లు చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పని ఏమిటో ఏదో రోజున అర్థమవుతుంది కదా. 10 సార్లు పని చేయటం వల్ల ఏమవుతుంది, ఆ పనిలో నైపుణ్యం వస్తుంది కాదా. అట్లానే ఈ జాగరణ 10 సార్లు చేసేటప్పటికీ 10 సార్లు ఏదో ఒకటి తినైనా సరే ఉండటం అలవాటు చేసుకోవటం వల్ల ఆ 11వసారికి నిజమైన జాగరణ ఏమిటో, నిజమైన ఉపవాసం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఉపవాసము జాగరణ అంటే మీరు లేచున్నారా పడుకొని ఉన్నారా కాదు, మీరు లేచి ఏం చేశారో కాదు, ఆలోచన లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. లేదంటే ఆలోచన నేను లేకుండా, అంటే నేనంటే స్వార్థం లేదు, అసలు ఏమీ లేకుండా, ఆలోచన లేకుండా, అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మన మనసు పనిచేస్తుంటుంది, కొంత ఆలోచిస్తుంటుంది. మన మనసు లోపల ఏదో మంత్రం చేస్తుంటుంది, కొంత ఆలోచిస్తుంటుంది, అంటే సగం సగంగా ఉంది. అట్లనే తెల్లాళ్ళు లేచి ఉండి కూడా శివనామం చేస్తూ కూడా మనసులో ఏదో చేస్తుంటుంది. తెల్లారితే బాగుండు, లేకపోతే ఎవరిని వస్తే బాగుండు, కాసేపు మాట్లాడుకోవచ్చు, లేకపోతే మరీ ఇదే వేస్తున్నారు ఇంకో సినిమా వేస్తే ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఏదో ఒక క్షణంలో అదేది ఆపేసి ఒక శివుడినే తలుచుకుంటుంది. అప్పుడు ఆ రాత్రి పూర్తి అయిపోయి ఒక్క క్షణం కోసమే శివుడు చూస్తాడు. నువ్వు 8 గంటల ఫలం అక్కర్లా ఈశ్వరుడికి, నువ్వు 8 గంటలు ఆలోచన లేకుండా ఉన్నావని చూడు ఈశ్వరుడు, దయామయుడు ఆయన. నువ్వు 1 సెకండ్ ఉన్నావో చాలా నీకు ఇచ్చేసేపో, ఏమిస్తాడు దాని ఫలం? మేము జ్ఞానము, దాని ఫలం పుణ్యము, దాని ఫలం ముక్తి. దేనికి? ఆలోచన 1 క్షణం కూడా లేకుండా నన్ను తెలుసుకున్నందుకు ముక్తి జ్ఞానము ఇస్తాడు. ఆలోచనతో ఉండి నువ్వు అన్నం తినకుండా తెల్లవాళ్ళు లేచున్నావుగా, లౌకిక ఫలం ఏదో ఇస్తాడు, ఇవ్వకుండా ఏం పోడు. కానీ 10వసారికో 11వసారికో ఆ ఉత్తర క్షణం అందుతుంది. ఇది శివరాత్రి. కాబట్టి జాగరణ అనే మాట బాగా అర్థం చేసుకోండి. గురువులు జ్ఞానులు చెప్పే మాట ఏమిటి అంటే, నువ్వు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు లేచున్నారా పడుకున్నారా? ఇప్పుడు ఏంటి, మీరు లేచున్నారా పడుకున్నారా? ఇప్పుడు ఈ జాగరణేనా? రాత్రికి ఉంటే జాగరణ. ఒకవేళ ఇదే పని మీరు రాత్రి చేసుంటే తెల్లవారులు 4 దాకా నేను మీరు ఎందుకుంటారు ఇక్కడ? బోరు వచ్చేస్తుందండి, కాసేపటికైనా బోరు వస్తుంది. తెల్లవారులు మీరు ఇట్లా లేచుంటే, రాత్రి లేచుంటే దానికి జాగరణ. మరి పగలు లేచుంటే సరే, ఇప్పుడు మీరు పగలు లేచున్నారా పడుకొని ఉన్నారు? ఇది పగల రాత్రే? నా మీద పగ పెట్టుకోకండి, పగలే ఈ పగలే కదా, మీరు లేచి ఉన్నారు కదా, ఇది జాగరణ ఏం కాదు కదా, ఇది రాత్రి కాదు కదా. ఒకవేళ 1 క్షణం మీరు ఆలోచన లేకుండా ఉన్నారనుకోండి, ఉండగలిగారనుకోండి, జాగరణ పూర్తి అయిపోయినట్టే. రాత్రి దాకా అక్కర్లే. రాత్రి పగలు అనే కాలాన్ని బట్టి కాదు, రాత్రి పగలు కాదు కావాల్సింది ఈశ్వరుడికి. నీకు ఆలోచన ఉందా లేదా ఒకసారి చూసుకో, ఆలోచనలో స్వార్థం ఉందా లేదా చూసుకో. ఈ 2 చాలండి. ఆలోచనలో స్వార్థం లేకపోతే ఉపవాసము, మనసులో ఆలోచన లేకపోతే అది జాగరణ, అంతే. శివరాత్రి కొంచెం మీకు అర్థమైంది అనుకుంటా, కొంచెం కష్టమే ఇది. తెల్లారి లేచేని ఉంటాం కానీ ఆలోచన లేకుండా అయితే ఉండలేము. కొంచెం కష్టమే బలే చెబుతున్నారు. దానికోసమే నీ తిప్పలు పడుతుంది. ఇందాక శివుడికి ప్రవరు విన్నారు కదా, ఆయనకి 5 చెప్పారు. 5 గోత్రాలు, 5 సదాశివ గోత్రస్య మురళి అయ్య గారు, నిర్మలము, నిర్గుణము, నిరంజనము, ఏమీ లేదు, ఆత్మతత్వం అదంతా. అమ్మవారికి ఏమో 3 చెప్పారు. అమ్మ అంటే 3 ఉంటే గుణాలు ఉంటే, అమ్మ ప్రకృతికి 3 ఉండాల్సిందే, అది అమ్మవారు. దీంట్లో 1 ఉండాలి, మనసు అనేది 1 ఉండాలి. పదార్థం ఉనికనండి మనసు అనండి.
ఎప్పుడైతే మనసులో ఈ 5 పంచేంద్రియ జ్ఞానాలు, ఈ త్రిగుణాలు పోతాయో అది శివ కళ్యాణం అవుతుంది. అది ఎట్లాంటి ఫలాన్ని ఇస్తుంది అంటే 1000 ఇందాక చెప్పారుగా, ఈ కళ్యాణం చూస్తే మీకు ఏమొస్తుంది అన్నారు, ఆ దానం చేస్తే ఆ ఫలం అని. బయట దానం చేయకుండా ఉండమని చెప్పలేదండి, ఆ ఫలం వస్తుంది అన్నారు. మేము ఎందుకు కళ్యాణం చూసి వచ్చాం, దానం ఇవ్వమండి, మేము ఎవరికి ఏం పెట్టాం, మేము ఎవరితో మాట్లాడలేం భలేవాళ్ళు అట్లా అనకూడదు. ఇది నేర్చుకోవటం అంటే మీ శివ కళ్యాణం చూసి వచ్చామండి, మాకు చాలా ఫలం, 1000 యజ్ఞాల ఫలం వచ్చింది, 1000 క్రతుల ఫలం వచ్చింది, 1000 యాగాల ఫలం వచ్చింది, మేము బయట ఎవరికి ఏమి ఇవ్వండి అని అనకూడదండి. బయట కూడా ఇవ్వాలి, అది చెప్పాలి. ఇది చూస్తే ఇది కూడా వస్తుంది. ఈ ఫలం వేరు. ఏ ఫలము అంటే 3 + 5 పోయిన తర్వాత మనసులో ఉండే నిర్మలత్వం ఉంది, అది కళ్యాణం అని అర్థం. మీకు అర్థమవుతుందండి? మనసులో స్వార్థం పోయిందనుకోండి, ఏం చెప్పేదానికి ఉపవాసము అని చెప్పారు. మనసులో ఆలోచన పోయిందనుకోండి, దానికి ఏం చెప్పా, జాగరణ అని చెప్పా. ఈ 2 స్థితులకి శివరాత్రి అని పేరు. అది ఎప్పుడు ఉందో చెప్పండి, పగలా రాత్రి? అది దానికోసమే ఈ గొడవ అంతా. ఇంతసేపు కూర్చున్నది దానికోసం. జ్ఞానుల దగ్గరికి వెళ్ళేది కూడా దానికోసమే. మీరు ముత్యాలు వెళ్ళండి, మఠన్ శివాలయానికి వెళ్ళండి, లేకపోతే కాళేశ్వరుడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళారో ప్రసంగా ఆ శివుడు ఈ శివుడు లేడండి, శివుడు ఒక్కడే ఉన్నాయండి. నీ స్వార్థం అనేక మంది శివుడిని తయారు చేస్తాం. 2 విషయం చెబుతాను నేను. మనసుకి ఇంకొక సాధన చెబుతాను మీకు. శివరాత్రి రోజున తెల్లవార్లు లేచుండి ఆలోచన లేకుండా ఉండటానికి ఏం చెయ్యాలి? తిని కూడా నేను తిన్నట్టు తిన్నా కూడా తినని ఫలం. ఏమండి? నేను తిన్నా కూడా తినని ఫలం. నేను పాపం చేసినా కూడా, ఏ కర్మ చేసినా కూడా కర్మఫలం రాకుండా ఉండాలి. అది శివుడి అనుగ్రహం. ఏం చేయాలి దానికి? ఇప్పుడు మనకేమిటి అంటే, భగవంతుడికి ఒక లక్షణం ఉంది, ప్రేమ. భగవంతుడి స్వరూపం ప్రేమ అని చెబుతారు. ప్రేమ అంటే తెలుసుగా మీకు? ఇష్టం. స్వార్థం అంటే ఇష్టం అండి మనసులో, నిస్వార్థం అంటే ప్రేమ. ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు. మనసులో స్వార్థం లేకపోతే శివుడు అవుతాడు, స్వార్థం ఉంటే జీవుడు అవుతాడు. ఏముంది, కొంచెమన్నా లేకపోతే ఎట్లా అనకండి. కొంచెం లేకపోతే ఏమిటో చూడండి, మీకే తెలుసు శివుడు ఏమిటో. ఏం పెద్ద కష్టమేం కాదు. కొంచెం కూడా లేకపోతే ఎట్లా? కొంచెం ఉన్నా కూడా కనపడ్డు శివుడు. ఆయన లక్షణం అది, అంత పవిత్రమైన వాడు. కొంచెం అందుకనే అభిషేక ప్రియుడు. అసలు ఇంత మలినం కూడా ఆయనకు ఉండటానికి వెళ్ళలేదు, శుభ్రంగా ఉండాలి. అభిషేక ప్రియుడు ఆయన. అసలు ఏది ఉండకూడదు, ఎప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉండాలి శివుడు అంటే. సరే, ప్రేమ భగవత్ స్వరూపం అయింది కదండి. ఈ ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ మనకి ఒకటి భగవంతుడి దగ్గర అందుతుంది, 2 గురువు దగ్గర అందుతుంది, 3 అమ్మ నాన్న దగ్గర అందుతుంది, ఇంకెక్కడ అందుతుంది. కానీ ఒకవేళ స్వార్థం లేకుండా ఉండేటట్టయితే ఈ ప్రేమని స్నేహితుడి దగ్గర అందుతుంది, ఈ ప్రేమ సమాజంలో అందుతుంది, ఈ ప్రేమ ఎక్కడైనా అందుతుంది. స్వార్థం ఉంటే మాత్రం అందదు కదండి. ఇప్పుడు స్వార్థం ఉంటే అందుతుందా మనకి? ఈ ప్రేమలో, మనసులో స్వార్థం లేకపోతే ఆ ప్రేమ నిజంగా అందేది 3 దగ్గరే. ఎవరి దగ్గర? దైవం దగ్గర, గురువు దగ్గర, అమ్మ నాన్న దగ్గర. అయిందా అండి? అసలు మనకి స్వార్థం అక్కడనే మొదలైంది. మొట్టమొదట అమ్మ నాన్నని మర్చిపోతాం, తర్వాత గురువుని మర్చిపోతాం, తర్వాత దైవాన్ని మర్చిపోతాం. నాకు ఇదే అనిపించింది ఇవాళ పొద్దున శివరాత్రి లేవగానే. ఎట్లా ఉపవాసం ఉండలేను, ఒకటి పక్క బీపీ, ఇన్సులిన్ చేసుకున్నవాడు తినకుండా ఉండకూడదు. ఇన్సులిన్ చేసుకునేవాడు తినకుండా ఉండేటాడా? అది నియమం. శివరాత్రికి తింటేనేమో ఫలం ఉండదు. ఎట్లా మరి? ఇప్పుడు ఇన్సులిన్ చేసుకోకుండా ఉంటేనేమో షుగర్ తగ్గదాయి, చేసుకుంటేనేమో తినాలి, తింటేనేమో ఉపవాస ఫలం ఉండదు. అందుకని ఉపవాసం ఏంటో తెలుసుకుంటే చాలు. అందుకని ఈ ప్రేమ అనేది 3 దగ్గర ఉందన్నాను కదా, ఇదంతా వదిలిపెట్టండి. ఒక్కటే విషయం చెబుతా, శివరాత్రి శివుడి యొక్క అనుగ్రహ ఫలం మనకు కావాలి. మీరు అన్నారు కదా, ఒక క్షణంలోనే, ఇప్పుడు ఈ క్షణంలోనే
అమ్మ నాన్న. అమ్మ అంటే శివపార్వతి ఇద్దరు ఉన్నారు. శివపార్వతులు ఎవరు కాదు, మీకు బాగా చెబుతాను. మనకేమని చెప్పండి, మనిషి అంటే ఏమిటి చెప్పండి? మనిషి అంటే ఏంటి? దేహము మనసు కలిపితే మనిషి. ఒకవేళ దేహం లేకుండా ఉట్టి మనసు ఉందనుకోండి, దానికి దయ్యం అని పేరు. చూస్తారా దయ్యాన్ని? ఎట్లుంటుందండి? దేహాలు ఉన్నాయి కదా. ఒకవేళ మనసు సరిగా లేదా దెయ్యంలా ఉన్నారంటారు. మనసు బాగుండకపోయినా దెయ్యమే. మనిషి దేహం కలిస్తే, మనసు దేహం కలిస్తే మనిషి కదండి. ఈ మనసు దేహము కలిస్తే మనిషి కాబట్టి ఈ మనసు గురించి చెబుతున్నాం. మరి శివపార్వతులు ఎవరు అంటే, ఇప్పుడు మనిషి అని ఎవరు అంటున్నాం మనం? దేహం లేని మనసునే, మనసు లేని దేహాన్నే. అది దేహమేమో అమ్మవారు, మనసేమో శివుడండి. రెండే శివపార్వతులు అంటే ఉండే. ఇంకెక్కడ వెతకండి. దైవాన్ని వెతకాలి అంటే మనసు లేని దేహం మీకు పనికిరాదు. మనసు లేని దేహం మీకు పనికిరాదు, శవమే అది. అట్లానే ఒకటి దేహం మాత్రమే ఉండి మనసు లేకపోయినా కూడా పనికిరాదు. రెండు ఉండాలంటేనే శివుడు ఉన్నట్టు అక్కడ. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీకు మనసు ఉందా లేదా? మనసు. దేహం ఉందా లేదా? ఈ రెండు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నా, నేను చెప్పింది మీరు వింటున్నారు. మీరున్నట్టు నాకు తెలుస్తుంది. ఈ రెండు ఉంటేనే తెలియటం కానీ అనుభవం కానీ. అనుభవము, అనుభూతి, మనకు ఇంకోటి ఆనందం. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే ఏమవుతుంది? సంతోషం. అంటే ముందు దేహం ఉండాలి. ఏమండి? వాడిని చూసాం, మరి వాడి దగ్గర ఏముండాలి? మనసు ఉండాలిగా. మిమ్మల్ని చూసే పోసి నవ్వు, మీ మనవరాలు మీ మనవడు చిరు నవ్వు నవ్వాడు అనుకోండి, మీకేమిస్తుంది? మీకు ఆనందం వస్తుంది. వాడు ఒక నవ్వు నవ్వితే చాలు, ఎంత ఆనందమో, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఊళ్ళో పసిబిడ్డ. అంటే వాడి దేహం ఉండాలి, ఆ మనసు ఉండాలి. ఒక చిన్న కదలిక వస్తే ఆ కదిలితే అప్పుడు మీకు ఆనందం వస్తుంది కదా. ఈ రెండు ఉంటేనేగా ఆనందం. మనసు దేహం ఉంటేనే కదా ఆనందం వచ్చేది. మీకు అర్థమవుతుందా? అందుకని నేను చెప్పేది ఏమిటి అంటే, శివుడు దైవము అంటే అర్థం ఏమిటి అంటే, కనపడుతున్న రూపము, కనపడటానికి కారణమైన మనసు, ఈ రెండు ఉంటేనే శివపార్వతులు అని. ఇవి ఎక్కడున్నాయి అంటే, ఒక మాట చెబుతున్నా చూడండి. ఒక్క క్షణం ఉందా లేదా? ఇప్పుడు ఈ కాసేపట్లోనే అయ్యో పావుగంటలో ముగిద్దాం అనుకుంటున్నా, ఇప్పటికీ పావుగంట ప్లస్ 25 నిమిషాలు అయ్యి 25 నిమిషాలు అయ్యి. సారీ అండి. అందుకని ఏంటంటే సంపర్లే, మీకు మనసు ఉంది కదా, మీకు ఆకలి ఉంది కదా. నాకు ఆకలి ఉంది కానీ నాకు కూడా మనసు ఉన్నది. వాళ్ళు తింటారు, తినాలని అనిపిస్తే నాకు మనసు ఉన్నట్టు. దేహం ఉండగానే సరిపోలేదు. ఏమంత మనసు ఉండాలి నా మనిషిగా పుట్టాకని అంటారు. శివుడు అవ్వాలంటే రెండు ఉండాలి. రెండు ఉన్న చోట అంటే శివుడు ఉన్నట్టు ఒక్కటే గుర్తుండండి. పవిత్రమైన మనసు, ఈ పవిత్రమైన దేహమే ఉండదు. పవిత్రమైన మనసు ఒక్కటి ఉంది అంటే, దేహం లేకపోతే నువ్వు వాడినండి కదా మనిషి. శివుడు ఉన్నట్టే. దైవము అంటే రెండేనండి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ప్రేమ అన్నాను కదా, మీరు ఎవరన్నా సరే, మీరు ఎక్కడైనా సరే, మీకు ఉపయోగపడ్డవాళ్ళు, అమ్మ నాన్న కానివ్వండి, గురువు కానివ్వండి, సమాజం కానివ్వండి, దేవుడు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మీకు ఉపయోగం పొందిన తర్వాత మీకు ఉపయోగపడ్డవాడిని మీరు మర్చిపోయారనుకోండి, ఆ మర్చిపోయే గుణం వల్లనే పరమాత్మను చూడలేకపోతున్నామండి. అంతకంటే స్వార్థం ఇంకోట్లేదు. ఇక నాకేమనిపించిందంటే, పొద్దున్నే లేవగానే అసలు నాస్తికుడు ఎవరు, ఆస్తికుడు ఎవరు అని. దేవుడిని నమ్మితేనేమో ఆస్తికుడు అంటాం, నమ్మకపోతే నాస్తికుడు అంటాం. నేనేమంటున్నానంటే, చేసిన వాడిని, నీకు పనిచేసి మేలు చేసిన వాడిని మర్చిపోతున్నావి, వాడే నాస్తికుడు అంటాం. ప్రేమను మర్చిపోయావుగా నువ్వు. ప్రేమ ఉండమట్టేగా నీకు పనిచేశారు. ఇప్పుడు ప్రేమ ఉండమట్టేగా మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నారు, ప్రేమ ఉండమట్టేగా మిమ్మల్ని పెంచారు. అమ్మ నాన్న ఆస్తి కావాలి కానీ అమ్మ నాన్న వద్దు, దాన్ని ఏమంటారు? నాకు అమ్మ నాన్నలు వాళ్ళు ఆస్తి కావాలి కానీ వాళ్ళు వద్దు అంటే ఏంటి దాని అర్థం? పల్లెటూరైనా పట్టణమైనా
అది చదువుకున్న వాడైనా చదువు రాని వాడైనా మాకు అమ్మ నాన్నలు వద్దండి, వాడి సంపాదన కావాలి, వాడి డబ్బులు కావాలి అన్నారు. దాన్ని ఏమంటారు? స్వార్థమే. అది మనిషి కాదు. వాళ్ళు ప్రేమతోనేగా మిమ్మల్ని పెంచారు. మీరు మర్చిపోయింది అమ్మా నాన్ననే ప్రేమనే చెప్పండి. ప్రేమకు ఇంకో పేరు ఏం చెప్పా ఇందాక? శివుడు అని పేరు. ప్రేమకి శివుడు అని పేరు. ఇప్పుడు మీరు మర్చిపోయింది ఎవరిని? శివుడిని మర్చిపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని ప్రేమపడి, నిస్వార్థంగా ప్రేమపడి మిమ్మల్ని సహాయం చేసిన వాడిని మీరు మర్చిపోయిన క్షణం, మీరు ఎన్ని ఉపవాసాలు ఉండండి, ఎన్ని జాగరణలు చేయండి, ఎన్ని దేవాలయాలు కట్టండి, ఎన్ని యాత్రలు చేయండి, మీకు వచ్చే ఫలం మాత్రం శూన్యమే. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు దేవుణ్ణి తలుచుకుంటే తలుచుకోండి, తలుచుకోకపోతే తలుచుకోకండి, గుడికి వెళితే వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళకపోండి, ఏం పర్లేదు. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ప్రేమిస్తున్న వాడిని నువ్వు గుర్తుపెట్టుకోకుండా, నీకేమో అన్నీ తిరగటానికి ఓపిక ఉంటుంది, ఇంట్లో భార్యను ప్రేమగా ఆవిడ అన్నం పనికి వచ్చింది, ఆవిడ కూర పనికి వచ్చింది, ఆవిడ చేసే రుచిగా చేసేవన్నీ పనికి వచ్చినాయి అని బాగున్నావంటే మాత్రం నీకు చేత కావట్లేదు. నీ భార్యను నువ్వు అనలేకపోతున్నావు, ఆవిడ ఇవన్నీ కావాలి. అట్లానే రోజంతా అన్ని పనులు చేయటానికి బాగానే ఉంది. నీకు నిస్వార్థంగా నేను ప్రేమించిన వాడి మొహం చుట్టానికి, వాడికి పలకరించడానికి నీకు సాధ్యం కాలేదే. ఇంకా నీ సాధన బూడిదలో పోసిన పని. నువ్వు జాగేశ్వరుడు అమరేశ్వరుడు ఎక్కడ కైలాసం వెళ్ళినా నువ్వు భూమి మీద పడాల్సిందే. ఈ సత్యం చెబుతున్నాను నేను శివరాత్రి రోజు. మిమ్మల్ని మీరు దేవుణ్ణి మర్చిపోయిన వాడు నాస్తికుడు కాదు, ప్రేమని గుర్తుపట్టిన వాడు నాస్తికుడు అంతే. నువ్వు దేవుడు ఉన్నాడో లేడో నాకు వదిలిపెట్టండి. మనిషి అయితే ఉన్నాడుగా, మనసు అయితే ఉందిగా. ఈ రెండు ఉన్న చోట మన దేవుడు ఉన్నట్లెక్కే. దేవుడు అనేవాడిని నువ్వు చూడాలి అంటే దేహము ప్లస్ మనిషి ఉంటేనే మనిషిని చూస్తావు. ఈ రెంటి కలయికే దైవము అంటే. దైవము అంటే అదృశ్య పదార్థం కాదు, ఆత్మ దర్శనము అంటే దైవం మనసు ప్లస్ దేహము కలిసి ఏ ఉనికి అయితే నీకు ఆనందాన్ని ఇస్తుందో, అసత్తు చిత్త ఆనందం ఉందో అదే దైవం అంటే. నేను దేవుని చూడలేదు అనకండి. మీరు ప్రేమ లేక దేవుని చూడలేదు అంటున్నాం. మర్చిపోయాం స్వార్థంతో. నాకు మేలు చేసిన వాడిని నాకు గుర్తే రావట్లేదు. నాకు అనారోగ్యం, నిజంగానే అనారోగ్యం, పక్షవాతం వస్తుంది, కుష్టి వస్తుందండి. నువ్వు యాత్రలు తిరిగితే కాదు, అబద్ధాలు చెబితే నీ ఇంట్లో నీ భార్యను ప్రేమించలేని వాడివి నేను శివుడికి అభిషేకం చేస్తానంటే నీకేం వస్తుంది? శూన్యం వస్తుంది. నువ్వు తెల్లాలు జాగరణ ఉంటే ఏం లేదు. ఒక క్షణం భార్యను ప్రేమగా చూడు, నువ్వు తెల్లాలు జాగరణ చేసిన ఫలం నీకు వస్తుంది. ఒక క్షణం ప్రేమగా మాట్లాడు నీ పిల్లలతో, నీ పక్కవాడితో. మాట్లాడమంటే ఊరికే టైం వేస్ట్ చేయటంగా ఆమె మాట్లాడండి, మేము మౌనంలో ఉన్నావు. నీ మౌనం సరే, నువ్వు సరే. నువ్వు మౌనంగా ఎక్కడున్నావు? నీకు ఎప్పుడు మనసులో కోరిక ఉందో, మనసులో కోరికున్నవాడు మౌనే కాదు. దేహానికి అనుభవము, మనసుకి అనుభూతి, ఆత్మకి ఆనందము, ఈ మూటికి ఆత్మ జ్ఞానము, ఆత్మ దర్శనము, ఆత్మ అని పేరు. అర్థమవుతుందా? ఆనందం దేనికి కావాలో, అనుభూతి దేనికి కావాలో, అనుభవం దేనికి ఉందో, ఈ మూడు కలిసి ఎక్కడున్నాయో ఆ మూడు కలిసిన దానికి ఆత్మానుభవం, దైవానుభవం అని పేరు. ఇప్పుడు నేను ఎట్లన్నా ఏమన్నా ఏమన్నా చెప్పండి. నోరు ఎందుకు పోతుంది? ఎందువల్ల? దాహం అవుతుంది కాబట్టి నోరు ఎందుకు పోతుంది? ఈ మాత్రం మనస్సు చాలు ప్రేమ పట్టడానికి. ఏమో పెద్ద దైవ దర్శనం, మంత్రం, ఉపాసన, సిద్ధి కావాలి ఏంటి? ఇవన్నీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇందాక నేనేమన్నా ఇప్పుడు నాకు నోరు ఎందుకు పోతుంది, దాహం అవుతుంది మీకు తెలియటానికి ఎన్ని గంటలు పట్టింది, ఎంత ప్రయత్నం జరిగింది? ఒక్క క్షణమే, ఒక్కటే క్షణం. ఆ క్షణంలోనే సృష్టి స్థితి లయము, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, సత్వరజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతులు ఒక్క గడియలో. ఆ ఒక్క గడియ పేరే శివరాత్రి. శివరాత్రి ఒక్క గడియలో మీకు ఒక్క క్షణం కోరిక లేకపోతే, ఒక్క క్షణం ప్రేమతో ఉండగలిగితే, ఒక్క క్షణం నిస్వార్థంగా ఉండగలిగితే, ఒక్క క్షణం నీకు సహాయం చేసిన వాడిని మర్చిపోకుండా ఉండగలిగితే, శివరాత్రి ఉపవాస ఫలితం క్షణం లభిస్తుందని చెబుతున్నాను నేను. ప్రతి క్షణము శివరాత్రి అవుతుంది. ఇది సత్యం.
మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఏమన్నా మీరు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఏమో ఫోన్లో మెసేజ్లు కాదండి. ఫోన్ చేసే అవకాశం ఉన్న చోట మెసేజ్లు పెడతారు చాలామంది, దాంట్లోనే తెలుస్తుంది. మెసేజ్లు పెట్టే చోట ఏం పెడతారు, సైలెంట్లో పెడతాం. ఏం చేస్తాం, మెసేజ్లా? ఏమిటి కాలంలో ఎంత మార్పు వచ్చింది. ఇంకొక విషయం మీ అందరికీ చెబుతున్నాను నేను, మీకు ఈ శివరాత్రి ఫలం కావాలి. ఏమండి, మా పిల్లల పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలి, సంసారాలు నిలబడాలి, గొడవలు తగ్గిపోవాలి, డైవర్సులు ఎక్కువైపోతున్నాయి. ఒక పక్క పెను ప్రమాదాలు. ఇప్పటికే ఇంకొక మాసం కాలమే ఉంది మన ముందు. ప్రకృతి ఎన్నో సంకేతాలు చూపెడుతుంది. ఈ ఏప్రిల్ తర్వాత వచ్చే కాలం చాలా గంభీరమైన కాలము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గంభీరమైన కాలంలో ఒక పక్క మన ఇంట్లో మన బాధలు, ఈ శరీరం, దీనికి ఒక బాధ. ఇది తీరే బాధ కాదు. నా నోరు ఎండిపోయింది, కాసింత అయితే ఇవ్వమని కాదు, మళ్ళీ దాహం అవుతుంది, మళ్ళీ ఎండిపోతుంది. దేహం ఉన్నంతకాలం తప్పదు, దాహం తప్పదు. మెలకు ఉన్నంతకాలం దాహం తెలియకుండా ఉండదు. మెలకు ఇచ్చిన పరమాత్మని మర్చిపోతున్నాం, మేలు కొలిపిన మనిషిని మర్చిపోతున్నాం. మేలు కోరిన వాడిని మనం గుర్తుపెట్టుకోకపోతే, అంత సమయమే మనకి లేకపోతే ఏం లేదు, నిష్ఫలమే. కాబట్టి గంభీరమైన కాలం వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇన్ని కష్టాలు ఉన్నాయి మనకి. నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నా పిల్లల సంసారం బాగలేదు, ఆరోగ్యాలు ఒక పక్క బాగలేదు, అప్పులు ఒక పక్క, సంసారంలో బోల్డ్ అప్పులు. ఎట్లా తీరుతాయి? ఆస్తి లేదు, ఆస్తులు వెళ్ళి అప్పులు తీరటానికి ఎవరిస్తారు? ఏ శివుడిస్తాడు మనకి? ఇన్ని కష్టాలు ఇన్ని ఉన్నాయి మనకి. ఇవన్నీ తీరటానికి ఒకటే ఒక మార్గం, ఒకటి ఉందండి. ఒక్క క్షణంలోనే ఉంది మీ అప్పులు తీరేవి, మీ సమస్త బాధలు తీరే క్షణం. ఆ క్షణం రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ క్షణమే ఇప్పుడే ఉంది. అది ఎలా ఉంది అంటే, ఆ క్షణాన్ని ప్రేమతో నింపుకోండి, తప్పకుండా అయిపోతుంది. ఎంతకంటే సీక్రెట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని యాత్రలు చేసినా, ఇప్పుడు ప్రయాగరాజు వెళ్ళొచ్చారు 60 కోట్ల మంది భారతదేశంలో, మన స్నానాలు చేసి వచ్చారు, పుణ్యస్నానాలు. విశేషమే అది, ఏం పర్లేదు, మంచిది. వెళ్ళని వాడు చాలామంది ఉన్నారు. ఇక్కడ వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నా అలాగే చాలామంది వెళ్ళని వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ప్రయాగరాజు వెళ్ళొచ్చిన వాళ్ళు మహారాజులు కొద్దిమంది ఉన్నారు. వెళ్ళిన మహారాజులు వాళ్ళే కాదు, మనం సైనికులు కాదు. అదేదో నేను ఎవరు చెప్పారు, బంటుకు తక్కువ మానసిక ఎక్కువ వాడు. అట్లా ఉంది మన పరిస్థితి. ఎప్పుడు మనం చూడండి, నల్లతాడు నమ్ముతాం, దైవాన్ని మాత్రం నమ్మవండి. నల్లతాడుకున్న విలువ దైవానికి లేదు. ఏం చేస్తాం మనం? కాళ్ళు కట్టుకున్న నల్లతాడు ఇప్పుడు 2 కాళ్ళకు కడుతున్నారు. కట్టుకోండి, నిజం, దాన్ని అడ్డు రావట్లేదు. కట్టుకోండి, ముళ్ళంతా కట్టుకోండి, నాకేం చేస్తాను. వాడెవడో అన్నట్టు నేను పూర్తి నల్లగా నాకు తాడుతో పని లేదు, అన్నట్టు మంచిది. దిష్టి తగలటానికి నల్లతాడు సరిపోతే, నల్లగా ఉన్నవాడికి అసలు దిష్టి తగలదు. అయ్యో అసలు నేను కట్టుకోవద్దు అంటలేదు. ఆ పిరివిల్లు మీకుంది, ఆ స్వేచ్ఛ మీకుంది. ఒక తాడు కాకపోతే గజం తాడు కట్టుకుంటే ఎవరుతున్నారు? జ్యోతిష్యాన్ని నమ్ముతాం, దైవాన్ని వదిలిపెడతాం. మనకి ఆస్థాన పండితులు కావాలి, ఆస్థాన గురువులు కావాలి, ఎన్నో ఉన్నాయి, అన్నీ నమ్ముతాం, ఇటు తిరుగుతాం. ఆ ద్వంద్వమేనండి దూరం చేస్తుంది. ద్వంద్వమే. ద్వంద్వాన్ని పోగొట్టింది ఒక ప్రేమ మాత్రమే. కాబట్టి బహుశా మీకు జాగరణ అంటే అర్థమై ఉంటుంది. ఇందాకటి నుంచి ఎంతసేపు చెప్పాను నేను? సుమారుగా మీకు టైం తెలియదు కదా, అందుకని అడ్డు పెట్టా. లేదా అమ్మా మీరు చూడరు. సుమారుగా ఇప్పుడు 45 మొదలుపెట్టిన వాడిని 25 కాక సుమారుగా 40 నిమిషాలు మాట్లాడా. మీకు 40 నిమిషాలు స్పృహ లేదు అంటే మీరు లేరు. అదే జాగరణ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు మీ కష్టము, మీకు మీరు గుర్తు రాని క్షణానికి జాగరణ అని పేరు. మీకు మీ కష్టం గుర్తొచ్చిన క్షణం అంతా కూడా అది జాగరణేం కాదు. అది ఎక్కడున్నా జాగరణేం కాదు. నిజమైన జాగరణ ఒక్క క్షణమైనా మిమ్మల్ని మీరు మర్చిపోతే, ఒక్క క్షణమైనా మీరెవరో మీకు తెలిస్తే అది శివరాత్రి జాగరణ అంటే అట్లా ఉండండి. ఇవాళ మీకు నిద్ర వచ్చిందనుకోండి, బాధపడకుండా పడుకోండి. తినబుద్ధి అయిందనుకోండి, తినండి, తప్పే. ఎంతో దూరం నుంచి వచ్చారు చాలామంది, దూర ప్రాంతాలు, విజయవాడ నుంచి వచ్చారు, నల్గొండ, కోదా నుంచి వచ్చారు,
అతి ముఖ్యంగా బలిసిపాడు పక్క కాలనీల నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరికీ ఎంతెంత దూరమో వెళ్తారు. అదేదో ఉందిలే ఎంతెంత దూరం అని ఒక ఆట ఉంటుండే, చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. ఎంతెంత దూరం అని సరదాగా ఉండే. చిత్రమైంది అది. మంచి ప్రసాదం అనుకొని తినండి. వాళ్ళ అన్నం తింటున్నామని తినకండి, కడుపు నిండా తినండి, సుష్టుగా తినండి. ఒక మాట ఒక పేరు పెట్టండి దానికి, ఇది ప్రసాదము అనుకోండి. మీకు అన్నం తిన ఫలం కాదు, మీరు ఉపవాసం చేసిన ఫలమే వస్తుంది మీకు. అంత రెడీగా ఉంది, మీ ఇష్టం. చక్కగా చేశారు, బ్రహ్మాండంగా. మిలిటరీ వాళ్ళని పిలిచారు, డిసిప్లిన్డ్గా, చాలా సిస్టమేటిక్గా, టేస్ట్గా చేశారు. చక్కగా వెళ్ళి తినండి, హాయిగా వెళ్ళండి, ఉండండి. తిన్నాం అనుకోకండి, చాలు, మర్చిపోండి. ఉంది అంతసేపు. అది ఒకటి ఎంతసేపటికి అరిగిపోతుంది చెప్పండి? తిన్నది ఎంతసేపు అరిగిపోతుంది? 2.5 గంటలు పడుతుంది. మర్చిపోవటానికి ఎంత టైం పడుతుంది? ఒక 1/2 నిమిషంలో మర్చిపోవచ్చు. ఏముంది, ధ్యాస మారితే. అది జాగరణ అంటే. జాగరణ అంటే మర్చిపోవటం తెలియటం, వదిలిపెట్టడం తెలియటం. ఇది గురువుగారు చెప్పారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్. కాబట్టి ఇంత దూరం నుంచి మీ అందరూ వచ్చారు. దంపతులు ఇద్దరు కోరిక కూర్చున్నారు, కోరికలు తీర్చుకోవడానికి కూర్చున్నారు. 2 గంటలు కూర్చున్నారు, మంచిది. చాలామంది జంటలు చూస్తున్నారు వాళ్ళ కోరికలతో, ఏం కావాలో అవి తీరాలని కోరుకుంటూ. ఇదే మోసమే ఎక్కువ ఉంది వాళ్ళ సమాజంలో. గ్రహాలది ఉందండి. నాకు అదే అనిపించింది. ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, మీరు నష్టపోతారు కదా. చేసింది ఎవరు? నేను కదా. ఇప్పుడు మోసం ఎక్కడుంది? వాళ్ళలోనా? మోసపోయిన వాళ్ళలోనా? నాలోనా? చేసిన వాళ్ళలోనా? కదా. మోసం చేసిన వాళ్ళే ఉంది కదా. నిజంగా నష్టపోయేది వాడే అండి. వాడికి కాకపోతే కొంచెం అంత ఓ బంగారం బిస్కెట్ నష్టపోవచ్చు, లేకపోతే కాస్త 1 ఎకరమో లేకపోతే ₹1 నష్టపోవచ్చు. కానీ ఈశ్వరుడు వాడికి 10 రెట్లు ఇస్తాడు, వాడికి నష్టపోయిన వాడికి. కానీ మోసం చేసిన వాడు ఉన్నాడే, 1,00,000 రెట్లు నష్టపోతాడు వాడు. మళ్ళీ అనేక జన్మలు ఎత్తుతాడు వాడు. ఈ జన్మలోనే పోతాడు హాయిగా, వాడు అనేక జన్మలు ఎత్తుతాడు. మోసం చేయటం అంత చెడ్డది, కృతజ్ఞత అంత చెడ్డది, ఏ ఫలాన్ని ఇవ్వదు. మోసం మనం అంతా కూడా మోసమే. గ్రహాలు ఏమున్నాయండి? గ్రహాలు ఎప్పుడో తప్పుకున్నాయి. మనం తెలియక నవగ్రహాలకి అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఎవరో అన్నారట, ఏమండి మాది ఏం రాశి? మాది కన్యారాశి. ఆ కన్యారాశి శని ఎక్కడ ఉన్నాడు? కుంభంలో ఉన్నాడు. ఎన్నో ఇంట? 6వ ఇంట. 6వ ఇంట ఉంటే ఏమిటి? చాలా మంచిది. శని 6వ ఇంట ఉంటే ఎన్నాళ్ళు ఉంటాడు? 2.5 ఏళ్ళు. ఇంకో 2.5 ఏళ్ళు ఉండొచ్చుగా. మాకు కలిసి వస్తూ ఉండడండి ఆయన. మీకు కలిసి వస్తుంది, ఆయన ఎందుకు ఉంటాడు? ఇంకోటి కలిసి రావాలి కదా. లక్ష్మి అంటే చెప్పారు పెద్దలు, గురువుగారు చెప్పారు. ఏమన్నారంటే, లక్ష్మి అట్ట మోసం చేసిన వాడి దగ్గర, అన్యాయం దగ్గర 10 ఏళ్ళే ఉంటుందట, తర్వాత ఉండదు వాడి దగ్గర. ఆ తర్వాత ఒక 10 తరాలు దరిద్రాన్ని అనుభవిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి చరిత్ర. రోడ్డున పడ్డవాడు ఎంతమంది అన్నారు. మోసపోయిన వాడికి ఈశ్వరుడు సహాయం చేస్తాడు. ఇది కళ్యాణమే. కాబట్టి ఒకవేళ మీరు నష్టపోయారా, మీకు ఇవాళ ఈ కళ్యాణం వల్ల మీకు కావాల్సింది వస్తుంది. మీకు ఏ నష్టము లేదు, ఉన్నది మీ ఎదురుగా లాభమే. రాసి ఉంది, లాభరాశి. మీ ఇష్టం, మీకు చేతనైన లాభాన్ని పొందండి, ఆరోగ్యాన్ని పొందండి, జ్ఞానాన్ని పొందండి. కానీ జాగరణ ఏమిటో, ఉపవాసం ఏమిటో అర్థం చేసుకోండి. క్షేత్రాలు పట్టుకొని తిరగటం వల్ల ఏం రాదండి, ఆలోచనలు పట్టుకోవటం వల్ల ఏం రాదు. నాకు మొన్ననే ఒక మాట అనిపించింది, బట్టలు వదిలిపెడితే దిగంబరుడు, ఆలోచనలు వదిలిపెడితే అవధూత. అంతే. ఆలోచనలు వదిలిపెట్టేవాడు అవధూత. బట్టలే ఉంది. ఇప్పుడు నేను ఇప్పాను అనుకోండి, బట్టలు ఇప్పేసాను అనుకోండి, నన్ను దిగంబరుడు అంటారు, అవధూత అయితే అనుకో. ఇప్పుడు మీరు మనసులో ఆలోచనలు వదిలిపెట్టారు, మీరు అందరూ అవధూతలే. మీరు అవధూతలు కావదలుచుకున్నారా, మీరు దిగంబరులు కాదలుచుకున్నారా చెప్పండి. రోజు స్నానం చేసేటప్పుడు నువ్వు దిగంబరుడే. అంత మాత్రం చేత ఏమైనా సిద్ధులు వస్తాయా? ఏమంటే నేను 2 గంటలు స్నానం చేసా, బట్టలు ఇప్పి ఏమైనా సిద్ధి వచ్చిందా? ఏం సిద్ధి రాదు మీకు. ఏం సిద్ధి వస్తుంది? భార్య కొడుతుంది. ఎంతసేపు స్నానం చేశారు, జలుబు చేస్తుంది, కాయితే సిద్ధులేను. మీరు ఆలోచన రక్షణ వదిలిపెట్టారా, అష్టసిద్ధులు మీ వశమైతే, శివుడే మీ వశమవుతాడు. ఇది జాగరణ. మీ ఇష్టం. క్షేత్రాలు వెళ్తారా, ఇక్కడే ఉంటారా? ఈ క్షేత్రం అనిపించిందా? క్షేత్రం అంటే శివాలయం కాదండి, శివాలయం. క్షేత్రము అంటే శివాలయం కాదు. ఈ శవాన్ని ఏదైతే మోస్తుందో లోపల,
ఏదైతే శక్తినిస్తుందో, ఏది ఆలోచిస్తుందో, ఏది ఆనందపడుతుందో ఆ శివుడు శవానికి ఆలయంగా చేసుకున్నవాడే శివుడు నీలోనే ఉన్నాడు. క్షేత్రాల్లో లేడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. శివాలయంలో ఉన్నాడు, లేడని కాదు. ముందు శివాలయంలో వెతుకు, శివాలయానికి వెళ్ళు, తప్పు లేదు. కాశీదాకా ఎందుకు వెళ్తావు? కళ్ళు మూసుకో, ఈశ్వరుని హృదయంలో కనపడతారు చాలు. కనీసం 12:30 కూడా కాకుండా అన్నాలకు వెళ్తానంటే గుర్తుందని. కనీసం ఉపన్యాసం అంటే 40 నిమిషాలు చెప్పాలి కనీసం. మా లక్ష్మి చెప్పింది మినిమం 40 మినిట్స్ చెబితేనే అని, చెబుతానే ట్రై చేస్తాను చెప్పాను. కాబట్టి ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చారో శ్రద్ధగా, ఎంతమంది వచ్చారని కాదు. ఆయన మహేష్ బాబు అన్నట్టు ఎప్పుడు వచ్చావు, దిగిందా లేదా బుల్లెట్ అని, ఇంతే ఇంపార్టెంట్. మీకు ఈ రోజున మీరు తెల్లవారులు ఒక సెకండ్ కూడా ఆలోచన లేకుండా ఏ నామం చేసుకుంటూ శివనామస్మరణ చేస్తే ఎంత ఫలం వస్తుందో ఆ ఫలం మీకు వచ్చిందని నా నమ్మకం. ఈ క్షణంలో మీకు నాకు కూడా వచ్చింది. ఏమైంది? అబద్ధమే కాదు, సత్యమే. శివ పర్వదినం, శివరాత్రి పర్వదిన ఫలం మనందరికీ ఈ క్షణమే మనకి లభించి ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలోనే ఉంది. శివరాత్రి ఫలం ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకి? ఎప్పుడు వస్తుంది? ఈ రాత్రి గడవాలి, రేపు తెల్లారాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి, రేపు సాయంత్రం చుక్కలు చూసి తినాలి అమ్మ. లేకపోతే ఈలోపు చుక్కలు కనపడతాయి మనకి. షుగర్ ఉన్నవాడు రేపు చుక్కలు చూడటం కాదు, ఇప్పుడే నాకు చుక్కలు కనపడుతున్నాయి. చుక్కలు చూడటం అంటే దవదో 4 స్టార్స్ వేసి కాగితంగా చూసి అన్నం పెట్టంటే కుదరదు. ఇంత ఫలం ఆగాలంటే మీరు 24 గంటలు ఆగాలి. నేనేమంటున్నా అంటే 24 గంటలు కాదు, ఈ గడిచిన క్షణంలోనే శివరాత్రి అయిపోయిందని సత్యం చెబుతున్నాను నేను. మీ అందరికీ అనేక నమస్కారాలు చేస్తూ, మనందరికీ సద్గురువు అయిన శివానంద గురుదేవులు అట్లాంటి జ్ఞానాన్ని దేశ విదేశాలు ఎక్కడో ఉన్నారండి. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, ఎక్కడెక్కడో ఉన్నారు పాపం. భారతీయులు ఉన్నారు పాపం. కాలమేమో బాగలేదు, భయంగా ఉంది నాకు. ఏప్రిల్ వస్తుందంటే భయంగా ఉంది, నాకు ఏమవుతుంది అని ఇట్లా ఉన్నారు. చాలా గంభీరంగా ఉంది. మీరందరూ బాగుండాలి. మీ అందరికీ సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడున్నా వాళ్ళందరూ బాగుండాలని సర్వాంతర్యమైన గురుదేవుడిని, పరమశివుడిని, సుందరేశ్వరుని ప్రార్థన చేస్తూ, మీ అందరూ ఇంతసేపు శ్రద్ధగా, ప్రేమగా ఇంత దూరం వచ్చి విన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ, హర హర శంకర, జయ జయ శంకర, హర హర మహాదేవ శంభో శంకర. శివానందమూర్తి మహారాజుకి, భారత్ మాతాకు. క్షమించారా? మీ భయం పోయిందా? ఇప్పుడు మీలో ఆ భయం పోయింది. నాకు మైకు కుర్చీ సత్తు ఉండగా కనపడ్డ భయం నేను ఆపుతున్నాను, కానీ ఇప్పుడు నవ్వులు కనపడుతున్నాయి అందరిలో. చాలా సంతోషం. థ్యాంక్ యూ. అందరికి ఇవ్వండి, అక్షతలు తీసుకొని వెళ్ళండి. రాని వాళ్ళకి ఇవ్వండి, దూరంగా వెళ్ళిన వాళ్ళకి. మీకు ఏముందో అని కొట్టంగా 2 గింజలైనా లేకపోతే 1 గింజ అయినా పర్లేదు. 1 గింజలోనే శివపార్వతులు ఉంటారు. ఇంట్లో పెట్టుకోండి, చక్కగా అక్షతలు వేసుకోండి. అక్షతలు రాకపోతే ఆ పువ్వు తీసుకోండి. ఆ పువ్వులు ఒక రెమ్మ దొరికినా చాలు. అక్షతలు అందరూ తీసుకెళ్ళండి చక్కగా. ఎవరు రాని వాళ్ళకి కూడా ఇవ్వండి. ఒకవేళ రాకపోతే దూరంగా అమెరికాలో ఉంటే వాళ్ళు అనుకోని మీరు నెత్తిన వేసుకోండి, వాళ్ళకి ఆ ఫలం ఉంటుంది. అందుకని థ్యాంక్ యూ. ఓం త్రిపురాంతకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం వృషభరూఢాయ నమః, ఓం భస్మోద్ధృత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రిమూర్తే నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞే నమః, ఓం సోమసూర్యాయ నమః. ఆగ్నే సర్వదేవానాం భూపోయం ప్రతిష్ఠితా సాధ్యం త్రివక్త సంయుక్తం వంశినా జ్యోతిం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యవిరామః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాత్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ధూపమాఘ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరే నైవేద్యం. ఆజ్ఞ మేరకు వేసేసుకోండి.